జనగామ జిల్లా దేవరపల్లి మండలం చిన్నవాటర్ గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ నాగంపల్లి ధర్మాజీ. గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఫీల్డ్ అసిస్టెంట్ వృత్తిలో. ఈ కాలంలో మేము చెట్లు నాటివ్వడం జరుగుతుంది. రంధ్రాలు తీసి గుంతలు తీసి వాటిని చెట్లు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా మన యొక్క గ్రామంలో 6 రోడ్లకు గాను రెవెన్యూ ప్లాంటేషన్ను ఎంపిక చేయడం జరిగింది. ఆ రెవెన్యూ ప్లాంటేషన్లో ఒక్కొక్క రోడ్డుకి 500, 600 అలా ప్లేస్ చూసుకొని రంధ్రాలు తీసి గుంతలు తీసి ఆ గుంతల దగ్గర చెట్లను ఒక 2 మీటర్ల పొడవుతో ఉన్న చెట్లను నాటడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన కమ్యూనిటీ ప్లాంటేషన్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా ఇతర కమ్యూనిటీ ప్లాంటేషన్స్ కానీ క్రిమిటోరియం ప్లాంటేషన్స్ కానీ ఈ విధంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక 500 అయితే 7,200 వరకు పూర్తయితాయి. ఇంకొక 500 పెండింగ్ ఉంది. అది కూడా త్వరలో 2-3 డేస్లో పూర్తి చేస్తాము. ఇప్పుడు మీరు ఉపాధి హామీ కూలీలకు ఎంతమంది ప్రస్తుతము మా గ్రామంలో ఉపాధి హామీ కూలీలు 472 మందిగా పనిచేయడం జరిగింది. అందులో పర్ఫెక్ట్గా అంటే రోజుగా పనికొచ్చేవారు 382 దాకా కూలీ పనిచేయడం జరిగింది. వారికి తగినంత కూలీ ఇస్తూ 282, 270 మినిమం యావరేజ్ వేజ్తో మనకు గ్రామంలో భూమి అభివృద్ధి పనులు కానీ, రోడ్స్ కానీ, ఇలాంటి కాలువ పనులు కానీ, అంటే ఫీల్డ్ ఛానల్ కానీ ఏం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మన యొక్క గవర్నమెంట్ 300 రూపాయలు కూలి ఇవ్వాలని, దానికి సంబంధించిన కొలతలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ గారు మా యొక్క గ్రామాన్ని సందర్శించి కూలీలతో సంప్రదించి వారికి ఈ విధంగా పనిచేస్తే ఈ విధంగా కూలీ పడుతుందమ్మా, ఆ విధంగా మీరు పని చేయండి, మేము ఆ విధంగా మేము కూలీ ఇస్తామని చెప్పి, అదేవిధంగా యావరేజ్ వేజ్తో 280, 270 అంత యావరేజ్ వేజ్లో మా యొక్క గ్రామాన్ని ముందు నడిపిస్తున్నారు. అదేవిధంగా మా గ్రామంలో చాలామంది కూలీ పనిదారులు కూడా 90 నుంచి 100 మధ్యలో 70 నుంచి 100 మధ్యలో దాదాపు ఒక 15,000 మూడు నెలల్లో 15,000 పనిదినాలు చేపట్టడం జరిగింది. మా యొక్క గ్రామానికి ఒక 40 lakhs దాకా వేజ్ ద్వారా అంటే కూలీ వేతనం ద్వారా అందించడం జరిగింది. మాకు ఒక 1 month పూర్తిగా కూలీ పైసలు పడడం జరిగింది. కానీ ఇంకొక May 1 నుంచి ఇప్పటి వరకు పడలేదనే ఉద్దేశం మీద అందరూ పనికి రాలేకపోతున్నారు. కావున తొందరగా కూలీ పైసలు పడితే వాళ్ళు కూడా పనికి వస్తారని కోర్చడం జరిగింది. వన మహోత్సవానికి ఫస్ట్ మన రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించింది అయితే కానుగ, దృశ్యం చెట్లు, అడవి బాదం అలాంటి ఇంకా కొన్ని రకాల చెట్లను నాటివ్వడం జరిగింది. అదే ఇంటింటికి కూడా గులాబీ, లిల్లీ పూలు, జామ అలాంటివి మా గ్రామంలో కూడా పంచడం జరుగుతుంది. 711 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అందులో యాక్టివ్ జాబ్ కార్డ్స్ 412. అందులో యాక్టివ్ జాబ్ కార్డ్స్ అంటే పనికొని ఇచ్చే కార్డ్స్ మాత్రం 412. ఈ విధంగా అందులో బేసికర్స్ 462 మంది, అంటే 380 నుంచి 410 వరకు పనికి రావడం జరుగుతుంది. ఆ విధంగా మాకు జాబ్ కార్డులో పేర్లు నమోదైనవి. 270 నుంచి 280 మధ్యలో వస్తుంది ప్రస్తుతం యావరేజ్ వేజ్. సమ్మర్లో మా గ్రామ పంచాయతీ అందు మా సెక్రటరీ గారు మరి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక క్యాన్కు ఒక గ్రూప్కి ఒక 10 మందికి ఒక క్యాన్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కార్యదర్శి గారు మా యొక్క గ్రామంలో నీడనిచ్చారు, అదేవిధంగా నీళ్ళు ఇచ్చారు. ఆ ప్రథమ చికిత్స సంబంధం ఆశా వర్కర్లు ఈ ప్యాకెట్స్ ORS ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరినీ
ఈ ఎండాకాలంలో మంచిగా చూసుకొని మా గ్రామంలో కొద్దిగా ముందు వచ్చేటట్టు చూశారు, సహకరించారు.